నేను చెప్తున్నాను కదా, పేపర్ లీక్ అనేది ये कोई मामूली विषय नहीं है। మామూలు విషయం కాదట. लाखों विद्यार्थी లక్షల విద్యార్థులకు और उनके अभिभावकों के लिए ఆయన వాళ్ళ అభిప్రాయాలకి बहुत ही చాలా पीड़ादायक है। చాలా ఘోరమైంది. और इसलिए దానికోసం पेपर लीक घटना से अब तक ఉమ్, पिछले 2.5 महीनों में ఉమ్, अनेक विध कदम उठाए गए, ఆ, गुनहगारों को पकड़ा गया है। రెండున్నర నెలలుగా ఈ ఘటన జరిగింది. దానికోసం మేము వాళ్ళని పట్టుకున్నాం, వాళ్ళని జైల్లో వేసామంటాండి తాత. वे जेल में पड़े हैं। ఆ, हमारा सबसे महत्वपूर्ण जिम्मा था ఆహా, कि विद्यार्थियों का एक वर्ष बर्बाद ना हो। విద్యార్థుల భవిష్యత్తు काल బర్బాద్ కావద్దట. शिक्षाएं लेना बहुत जरूरी था। ఆ, सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके ఉహు, कम से कम समय में ఆ, 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए, ఉమ్. इसका प्रबंध किया। అర్థమైందా? సర్కారు మొత్తం చాలా సీరియస్గా పరిగణలో తీసుకొని వెంటనే వాళ్ళకు మళ్ళా నీట్ ఎగ్జామ్ మళ్ళా నిర్వహించడం అన్నట్టు గొప్పలు చెప్తాడు ఆయన. और अभी 5-6 दिन पहले ఆహా, 19 तारीख को ఉమ్. रिजल्ट भी आ गया రిజల్ట్ కూడా వచ్చిందట. और देश भर में ఆ, उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। అదేనా, వాళ్ళు ఎగ్జామ్ రాసిండ్లు ప్లస్ వీళ్ళకు రిజల్ట్ కూడా వచ్చింది, మంచిగా ఉత్తీర్ణు లైన్లు అని ఈ శుభవార్త అయిపోయింది అంటాడు ఆయన. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है। और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात में मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा ఉమ్. कल कैबिनेट में चर्चा होगी। బా చర్చ అయిందట. कैबिनेट के साथियों के सुझाव के बाद ఉమ్. उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से ఆ, संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। फ्रेंड्स, ఇక్కడ ఏమైందంటే మిత్రులారా, ఒకసారి వినండి. దీనికి ధ్రువరాతి మన నేషనల్ జర్నలిస్ట్, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన జర్నలిస్ట్ ధ్రువరాతి ఒక మంచి కామెంట్ పెడితే దానికి దాదాపు 1.1000 మందికి పైగా రిప్లై ఇచ్చారు, 24,000 మంది లైక్ చేశారు. లుక్ ఎట్ యువర్ ఐ మూమెంట్. మీ ఐ మూమెంట్ చూస్తే ఈవెన్ ఇన్ దీస్ 2 minutes యూ కుడ్ నాట్ స్పీక్ ఏ సింగిల్ వర్డ్ వితౌట్ ఏ టెలిప్రొమోటర్. నువ్వు మొత్తం స్క్రిప్ట్ ఎవరో ఇస్తే దాన్ని చదివి అట్లనే చెప్తున్నావు తప్ప, నీ ఐదు చెప్తున్నాయి తప్ప నువ్వు నిజంగా బాధపడుతూ నీ ఆవేదనను వ్యక్తం చేయట్లేదని చెప్పిండు. కామెంట్ చూడండి, ఇక్కడ కామెంట్ చూడండి ఏమొస్తుంది ఇక్కడ క్లియర్గా చూడండి. ఇదేముంది కనిపిస్తుందా? ఓట్ చోరీ నరేంద్ర మోదీ, పేపర్ లీక్ ధర్మేంద్ర ప్రధాన్, డొనేషన్ చోరీ యోగి ఆదిత్యనాథ్. ఒకసారి అది మనం పోస్టర్లో పెడదామా? ఒకసారి ఇది పోస్టర్లో ప్లే చేయన్న, ఎవరెవరు ఏం చోరీ అని తెలుస్తుంది మనకు ఒకసారి. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో అసలు విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా పోతుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన దేశవ్యాప్తంగా
2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో నరేంద్ర మోదీ గారు నథింగ్ బట్ బీజేపీ పార్టీ మొత్తం విఫలమైపోయింది. నో డౌట్ దాంట్లో. గెలిపించండి, ఏమనంటే నా రేడియోలో నా మాట వినండి, మన్ కీ బాత్ సునో 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 అంటావు, ఈ చెవులలో పువ్వులు పెడతావు. ఇక్కడ కొందరు అంటారు బోకునందన్ లాంటి వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? అసలు మోడీ గారిని ఇంకా పొగుడుతాను, ధర్మేంద్ర ప్రధాన్ని పొగుడుతాను వాళ్ళు. ఉందా కొంచెం సిగ్గుచేరం? ఇదా మీరు చేయాల్సింది? ఒక పోస్టర్ మీరు చూడండి, ప్లే చేయండి పోస్టర్ ఏముందో. ఒకసారి చదవండి పోస్టర్లు ఏముందో. ఓట్ చోరీ, నరేంద్ర మోదీ మొత్తం ఓట్ చోరీ చేసిన ఘనత ఆయనకి దక్కుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ చేసిండు. యోగి ఆదిత్యనాథ్ డొనేషన్ చోరీ. యూపీలో ఆయన చాలా గడుచున్న సీఎం, చాలా గొప్ప సీఎం, ఆమె తోపు, ఆయన తురుమని మనం చెప్పుకుంటాం కదా. ఆ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో చోరీ జరిగినప్పుడు ఆయన ఏం బీకిండు. తర్వాత నిర్మలా సీతారామన్ ట్యాక్స్ చోరీ. అంటే తెలంగాణకు ట్యాక్సులు మేము ఇక్కడ నుంచి పంపిస్తాం, ట్యాక్స్లు అక్కడికి, ఎస్జిఎస్టీ అని, సెంట్రల్ జిఎస్టీ. మరి వాళ్ళు ఇక్కడ రిటర్న్ పంపించచ్చుగా, పంపరు. ట్యాక్స్ చోరీ జరిగింది. అమిత్ షా ఎంపీ ఎమ్మెల్యే చోరీ అయిపోయింది. ఎవడన్నా ఎంపీ ఎమ్మెల్యే ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మీద సిబిఐ దాడులు, ఏసీబీ దాడులు కావచ్చు. సారీ ఏసీబీ అంటున్నా, సిబిఐ ఈడీ దాడులు ఇవి జరుగుతాయి. అంటే ఎమ్మెల్యే ఎంపీలను వీళ్ళు కొనే పరిస్థితి ఆయన. తర్వాత నితిన్ గడ్కరీ పెట్రోల్ చోర్, మొత్తం చోరీ చోరీ చోరీ. వీళ్ళు ఇంకా దేశాలు ఉద్ధరిస్తారట, దేశ స్థితిగతుల్ని మారుస్తారట. ఉందా కొంచెమైనా? ఇంకో పోస్టర్ చూద్దామని పక్కన ఒక ప్లే ఉంది, ప్లే చేస్తే క్లియర్గా ఏముంది పక్కన పోస్టర్లో మీరు చూడండి ఒకసారి. మీకు అనిపిస్తుందా? ఈ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఈ హౌలేగాడు, అంటే ఈ అధర్మేంద్ర ప్రధాన్ నా దృష్టిలో. ఈ అధర్మేంద్ర ప్రధాన్ ఒడిస్సాలో 1997లో అనుకుంటా బహుశా, అప్పుడు పేపర్ లీకేజ్లు అయితే అప్పుడు ఆయన ఏబీవీపీలో ఉన్నప్పుడు ధర్నా చేసిండు, నిరసన తెలియజేసిండు. ఏమని? పేపర్ లీకేజ్ అయింది అని ఆయన అప్పుడు మైక్ పట్టుకుంటూ మాట్లాడుతున్న ఘటన వైట్ షర్ట్లో కనిపిస్తుంది పక్కన. ఏమంటాను అక్కడ చూడండి. దీక్షా ఖందర్ అనే ఒక ట్విట్ వచ్చింది. సో ధర్మేంద్ర ప్రధాన్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ద 1997 Odisha paper leak and was even beaten by the police for it. Then now our BJP leaders and IT cell now arguing that students should not protest over issue like paper leaks and dismissing the entire government as a conspiracy against the government. The education minister himself rose by challenging the system, but now that is in power, students protesting against him are suddenly portrayed has problem అట. ఇక అర్థం చేసుకోండి మీరు ఎంత ఘోరంగా జరిగింది ఇక్కడ. మీకు ఒకసారి దీన్ని తెలుగులో మనం చదివే ప్రయత్నం చేద్దాం దీన్ని. ఒడిశాలో ప్రశ్నపత్రం లీక్ అంశంపై పోరాడినప్పుడు పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్న వ్యక్తే ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అర్థమైందా? ఒడిశా 1997లో ప్రశ్నపత్రాలు అక్కడ లీక్ అయినని ఆయన పోరాటం చేస్తున్న వ్యక్తి. అప్పుడు ఆయన పోలీసుల చేతిలో ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతాడు. అర్థమైందా? మరి ఇప్పుడు బీజేపీ నాయకులు ఐటీ సెల్ కలిసి ప్రశ్నపత్రాల లీకులపై విద్యార్థులు నిరసన చేయకూడదని, ఆ ఉద్యమం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రని ఎలా వాదిస్తాను? తప్పు కదా. మరి కొందరు ఉన్నారు దుర్మార్గులు, వాళ్ళ గురించి మాట్లాడితే ఫూ అని గాండ్రించి వాళ్ళ మొహం మీద వెళ్ళి ఫూ అని ఉమ్మాలనిపిస్తుంది. అంత దిగజారిపోయి మాట్లాడతాను. కడుపులో ఉన్నదని కక్కేసి వాళ్ళ మొహం మీద ఒకటేసారి వెళ్ళి ఫూ అని ఉంచబుద్ధి అవుతుంది. ఎగ్జాంపుల్ రాములమ్మ. ఏం రాములమ్మ, రంకులమ్మ. ఇక ఇట్లా అయిపోయింది. ఆమె కొంచెం ఇక హ్యాండ్సమ్ ఉందని చెప్పేసి కొంచెం మేకప్ వేసుకొని ఇట్లా కెమెరా ముందు వచ్చేసి
ఇక ఇట్లా ఓ కుర్చీలో కూర్చొని అవును నిజమా వాళ్ళ లడ్డు గిడ్డు అని చెప్పుకుంటే ఆయన మొత్తం బీజేపీకి జోకుడు పని చేస్తుంది రాములమ్మ. ఇక అంతే, ఆమెకు సబ్జెక్ట్ రాదు, తెలియదు, చేత కాదు. ఇక కొంచెం డబ్బిస్తే అయిపోయింది బీజేపీ జోకుడే. ఇక ఏమనంటే హిందుత్వం హిందుత్వం అంటే మీకైనా ప్రేమ, మాకు లేదా హిందుత్వం మీద? మీరైనా హిందువులు, మేము కాదా హిందువులు? చూపించాను నాకు సర్టిఫికేట్ హిందూ అని. నేను తమాషాలు చేస్తాను మీరు అంటే. హిందుత్వం గురించి మాట్లాడితే దేవుళ్ళని పొగిడితే వాళ్ళే ఈ దేశాన్ని ఉండాలి, లేదు ఉండద్దా? ఏం మనుషులా దాన్ని దున్నపోతులా మీరు? కొంచెమైనా ఉండాలి, కొంచెం మెదడు పని చేయాలంటున్నాను నేను. ప్రశ్నించు, దమ్ముంటే బీజేపీపై ప్రశ్నించు రాములమ్మ. కుర్చీలో కూర్చొని ఏది పడుతుంది మాట్లాడడం కాదు. దమ్ముంటే ఛాలెంజ్ అయ్యి ఓపెన్ ఛాలెంజ్ రా, నా సూరన్న టీవీకి రా, నన్నన్న పిలువు, ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే చూద్దాం, నువ్వు నన్ను తేల్చుకుందాం. తమాషాలు చేయకు, విద్యార్థుల భవిష్యత్తుని బూడిదలో వేసే ప్రయత్నం చేయకు. ఏం చేత కానప్పుడు సైలెంట్గా ఉండు. ఇక నీ గురించి ఒక మాట నిన్ను హైలైట్ చేయ, పిచ్చి పిచ్చి కథలు బంద్ చేయి. క్లియర్గా చెప్తున్నా కదా. 1997వ సంవత్సరంలో ఒడిస్సా రాష్ట్రంలో పేపర్లు లీక్ అయినప్పుడు అక్కడ ఇప్పుడున్న ధర్మేంద్ర ప్రధాన్ ధర్నాలు చేసి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాడు. అది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈయన ధర్నా చేస్తున్న విద్యార్థులను ఏమంటాడంటే దేశం మీద కుట్ర జరుగుతుంది, వీళ్ళు కుట్ర, వీళ్ళు ఉగ్రవాదులు అంటాడు. ఏం చెప్పాలి మరి? ఇది ట్విట్టర్ నిదర్శనం. అది ఫోటో కదా. వ్యవస్థను ప్రశ్నిస్తూ దాన్ని సవాలు చేస్తూ ఎదిగిన వ్యక్తే నేటి విద్యాశాఖ మంత్రి. అర్థమైందా? కానీ అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులు ప్రశ్నిస్తే వారిని తప్పుపడుతూ సమస్యగా చూపించడం ఎందుకు? ప్రధాన్ గారు బీజేపీ ద్వంద్వ వైఖరి, హిపోక్రసీని పరాష్టకు చేరింది. ఇది వాస్తవమే మరి మిత్రులారా, గమనించండి. అందుకే in 1997 this man was ABVP national secretary and was just about join the Bharatiya Janata Party. There was a paper leak in Odisha and there was a major protest. This all participated in them. He was beaten by police. సింపుల్. దీనికి కామెంట్ కూడా వచ్చింది. ఏముంది కామెంట్ చదవాలి దీనికి? ఇజ్జత్, మానం, సిగ్గు పోతుంది బీజేపీది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను ఇంకా ఉద్ధరిస్తామని. ధర్మేంద్ర ప్రధాన్ ప్లస్ మోదీ మరీ చెప్తున్నా, గాజులు వేసుకొని తొడిగి డ్యాన్స్ చేయండి. అర్థమైందా? వేస్ట్ కాదు. $1997 ఒరిస్సా పేపర్ లీక్ జరిగింది. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ఏబీవీపీ లీడర్. దెబ్బలు తిన్నాడు. మంచిదే, అప్పుడు సెల్యూట్ చేయాలి. దెబ్బలు తిన్నాడు. అప్పుడు ఈయన ఉద్యమం కరెక్ట్ అయితే మరి ఇప్పుడు 2026లో ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులను ఏమంటానండి? వీళ్ళు ఉగ్రవాదులు అంటాను. వీళ్ళు ఉగ్రవాది అయితే నువ్వు ఉగ్రవాది హౌలే. అంతే, అంతకంటే ఎక్కువ చెప్తలేను.